రష్యా ఉక్రెయిన్ యుద్ధం గత 4 సంవత్సరాలుగా జరుగుతూనే ఉంది. ఎవరైనా ప్రయత్నాలు చేసినా కూడా యుద్ధం ఆగే పరిస్థితి కనిపించడం లేదు. దీంతో ఒకే ఒక్క నెలలో మొత్తం ఉక్రెయిన్ని స్వాధీనం చేసుకునే ప్రయత్నం వ్యూహం పుతిన్ పన్నుతున్నట్లుగా తెలుస్తోంది. గడ్డగట్టే చలిలో ఒక భయంకరమైన వినాశకరమైన యుద్ధం చేయబోతూ ఉన్నట్లుగా సమాచారం అందుతోంది. ఏంటా యుద్ధం? అదే గనక నిజం అయితే ట్రంప్ జెలెన్స్కీల రెస్పాన్స్ ఏ విధంగా ఉండే అవకాశం ఉంది? ఎస్ అండి, ఇప్పుడు రష్యా ఉక్రెయిన్ యుద్ధం మొదలయ్యి ఫిబ్రవరి 2022లో మొదలైన యుద్ధం వచ్చే నెల అంటే ఫిబ్రవరికి 4 సంవత్సరాలు పూర్తి చేసుకోబోతుంది. గుర్తుపెట్టుకోవాలి, 2022 ఫిబ్రవరి అంటే వింటర్, శీతాకాలం మధ్యలో మొదలైన యుద్ధం. ఎందుకంటే రష్యాకి అతిపెద్ద బలం దాని శీతాకాలం. నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను, ఇప్పుడు ఈ శీతాకాలం నడుస్తుంది. డిసెంబర్ నుంచి మార్చి వరకు ఉక్రెయిన్ రష్యా ప్రాంతంలో అంటే ఉత్తరార్ధగోళం నార్థన్ హెమిస్ఫియర్ లో వింటర్ నడుస్తుంది. ఇప్పుడు ప్రస్తుతం ఉక్రెయిన్ లో -10 నుంచి -20 డిగ్రీ సెంటిగ్రేడ్ అతి భయంకరంగా గడ్డ కట్టే చల్లి అనమాట. దీన్ని ఆసరాగా చేసుకుని, దీన్ని ఆధారంగా చేసుకుని రష్యా భయంకరమైన విలయ తాండవం చేస్తుందండి. ఇప్పుడు సుమారు 6 లక్షల చదరపు కిలోమీటర్ల భూభాగం ఉన్న ఉక్రెయిన్ లో 3.5 కోట్ల మంది ప్రజల్లో ఎక్కువ భాగం, ముఖ్యంగా ఒడిస్సీ అని ఒక సిటీ ఉంటదండి అక్కడ, ఆ పోర్ట్ సిటీ అన్నమాట. తర్వాత కీవ్ రాజధాని, ఇలా అన్ని నగరాల్లో కూడా పవర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ని రష్యా దెబ్బకొట్టేసింది. తన ఒరిషనిక్ మిసైలు, భయంకరమైన డ్రోన్లు, ఇష్కిందర్ లాంటి మిసైల్స్ వాడి, తర్వాత Su-57 ఫైటర్స్, MiG-29 ఫైటర్స్ వాడేసి భయానకంగా ఈ పవర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ని దెబ్బకొట్టేసింది. ఇప్పుడు కీవ్ నగరం మొత్తం చీకట్లో మగ్గిపోతుంది. ఇప్పుడు చీకట్లో మగ్గిపోవడం కాదండి, ఉక్రెయిన్ ప్రజల ముఖ్యంగా రాజధాని ప్రెసిడెన్షియల్ హోమ్ కూడా, ఈవెన్ జెలెన్స్కీ ప్రెసిడెంట్ హోమ్ కూడా జనరేటర్ల మీద నడుస్తుంది. మొత్తం పవర్ అంతా క్రంబల్ అయిపోయింది. దీనివల్ల ఏం జరగబోతుంది ఉక్రెయిన్లో అంటే -10 నుంచి -20 డిగ్రీ సెంటిగ్రేడ్ లో ప్రజలు విలవిలలాడిపోతున్నారు. ఉక్రెయిన్ అంతా విలయంగా భయంకరంగా మారిపోయింది. ఏం చేయాలో తెలియదు. పిల్లలు, వృద్ధులు భయానకమైన సావుకి దగ్గరగా వెళ్ళిపోతున్నారు. ఎందుకంటే కోట్లాది మంది ప్రజలు, ఎందుకంటే అక్కడ మన ఇళ్లల్లో అంటే మన ఇండియాలో, భారతదేశంలో సమ్మర్ వస్తే మనకి కూలర్స్ ఎలా ఉంటాయో వాళ్ళకి వింటర్ వస్తే హీటర్స్ ఉంటాయి అనమాట. ఆ వింటర్ లో హోమ్ లో 10 డిగ్రీ సెంటిగ్రేడ్ వరకే హీట్ చేస్తాయి అనమాట. ఏది బయటకు వస్తే -10 -20, చాలా దారుణమైన పరిస్థితి. ఆ హీటర్స్ లేవు ఇప్పుడు పవర్ లేకపోవడం వల్ల. దీన్ని ఆధారం చేసుకుని సైన్యానికి కూడా హీటర్స్ కావాలి. ఎందుకంటే -10 -20లో సైన్యం సరిగ్గా పని చెయ్యలేదు. ఉక్రెయిన్ సైన్యం భయానకంగా చచ్చిపోతున్నారు, వేల కొద్దీ చనిపోతున్నారు, వాళ్ళు వేల కొద్దీ డిఫెక్ట్ అవుతున్నారు, పారిపోతున్నారు యుద్ధ రంగం నుంచి. జెలెన్స్కీ కూడా ఆ విషయాన్ని ఒప్పుకుంటున్నారు. ఎట్టి పరిస్థితుల్లో యుద్ధ రంగంలో సైన్యం మీద నాకు కంట్రోల్ లేదు అన్నట్టు ఒప్పుకుంటున్నారు. ఇదే తడవుగా రష్యా ఈ వింటర్ను ఆధారం చేసుకుని కొడుతుందండి. ఒరిషనిక్ మిసైలు, ఇష్కిందర్ను కొట్టి అన్ని మహానగరాలని, పవర్ స్ట్రక్చర్ అన్నిటిని కొట్టేస్తుంది. అసలు ఏంటి పుతిన్ వ్యూహం ఏంటి? ఎందుకంటే అక్కడ శాంతి చర్చలు జరుగుతున్నాయి, ఇస్తాంబుల్లో శాంతి చర్చలు జరుగుతున్నాయి. అక్కడ ఉక్రెయిన్, రష్యా, అమెరికా ప్రతినిధులు అటెండ్ అవుతున్నారు. ఈ సమయంలో రష్యా అధ్యక్షుడు వ్యూహం ఏంటి అంటే గుర్తుపెట్టుకోవాలి, గత 4 సంవత్సరాలుగా ఈ యుద్ధం ఎప్పుడు ఆగిద్ది అని ఉంది. ఇప్పుడు ట్రంప్ అధికారంలోకి వచ్చాక అలస్కాలో సమ్మిట్ జరిగింది, ఏది పుతిన్కి ట్రంప్కి. అప్పుడు యుద్ధం ఆగిద్ది అనుకున్నారు, కానీ ఆగలేదు. ట్రంప్ చేయని ప్రయత్నం లేదు, కానీ జెలెన్స్కీ ఒప్పుకోవడం లేదు. నాటో వెనకాల ఎగదోయడం. జెలెన్స్కీ నేను ఎట్టి పరిస్థితుల్లో భూభాగాన్ని వదలను, ఏది జపరోజియా ఒకటి, లుహాన్స్కు, ఈ ప్రావిన్సులు, ముఖ్యంగా ఈ డోన్బాస్ రీజన్ నేను ఇవ్వను అంటున్నాడు. డోన్బాస్ ఇస్తేనే యుద్ధం ఆపుతానని పుతిన్ అంటున్నారు. కానీ ఇప్పుడు యుద్ధ వ్యూహాన్ని పుతిన్ మార్చేసుకున్నారు. ఎందుకంటే ఒకటి గుర్తుపెట్టుకోవాలి, పుతిన్ ఏం చేసిన ఉక్రెయిన్లో నాటో, అమెరికాలు ప్రత్యక్షంగా రష్యా మీదకి రావు. ఎందుకంటే రష్యా డెడ్ హ్యాండ్, రష్యా న్యూక్లియర్ పవరు, రష్యా యొక్క భయానకమైన మ్యాడ్ ఉంటుంది అనమాట, దాని జోలికి రావు. కాబట్టి రష్యా ఏం చేసినా యుద్ధం చేయగలిగింది. ఏం చేసిన వాళ్ళు ఉక్రెయిన్ వెనకాల ఉండాలి. కానీ పుతిన్ ఈ వింటర్లో ఈ శీతాకాల యుద్ధ వ్యూహం చాలాసార్లు మాట్లాడుకున్న ఈ యుద్ధ వ్యూహం ఏంటంటే, ఇప్పుడు ఈ వింటర్ అయ్యే లోపల అంటే వచ్చే నెల ఫిబ్రవరి మార్చి ఎండింగ్ నాటికి 4 సంవత్సరాలు పూర్తయ్యే నాటికి ఉక్రెయిన్ మొత్తం ఆయన స్వాధీనం చేసుకోవడం. 2 జెలెన్స్కీకి పట్టు లేకుండా చేయడం. ఎందుకంటే మొత్తం పవర్ పోతే, విద్యుత్ సరఫరా ఆగిపోతే
విద్యుత్ సరఫరా ఆగిపోవడం వల్ల ప్రజలు విలవిల్లాడిపోతారు. లక్షలాది మంది మరణాలు ఉంటాయండి, చాలా దారుణంగా ఉంటాయి వింటర్లో హీటర్స్ లేకపోతే వాళ్ళకి. ఈవెన్ పొయ్యి గ్యాస్ ఇవి కూడా లేదు, పవర్ స్ట్రక్చరు, ఎనర్జీ, గ్యాస్ సప్లైస్ అన్నింటినీ ఆయన కొట్టేస్తున్నాడు, నాశనం చేసేస్తున్నాడు. అంటే ఉక్రెయిన్ ప్రజలు జెలెన్స్కీ మీద ఒత్తిడి తీసుకొస్తారు. సో ఆ ఒత్తిడిని తట్టుకోవడం జెలెన్స్కీకి అసంభవం. ఇప్పటికే నాటో అమెరికాలు వణుకుతున్నాయి, రష్యాకు వణుకుపోయి అవి సహాయాన్ని ఆపేసినాయి. ముఖ్యంగా జర్మనీ, ఫ్రాన్స్లు ఈ ఉక్రెయిన్కి ఇచ్చే సహాయాన్ని పూర్తిగా కాకుండా చాలా వరకే ఆపేసినాయి. ట్రంప్ ఇవ్వడం లేదు. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో ఉక్రెయిన్ యుద్ధ రంగంలో రష్యాతో నిలబడడం అసంభవం అన్నమాట ఈ మనతో. కాబట్టి ఈ ప్రజల నుంచి ఒత్తిడి, ఆయా దేశాల సపోర్ట్ తగ్గిపోవడంతో జెలెన్స్కీ ఇంకా తెప్ప తేలిపోయి సిగురుటాకులాగా వణికిపోతున్నాడు. ఇప్పుడు ఆయన్ని కూడా ఈ రష్యన్ స్పెషల్ ఫోర్సెస్ టార్గెట్ చేసినాయి. కాబట్టి జెలెన్స్కీని ఎలా టార్గెట్ చేస్తారో కూడా తెలియని పరిస్థితి, చాలా దారుణమైన పరిస్థితి. అంటే ఏంటి, పుతిన్ వ్యూహం ఏంటి, ఈయన చేస్తున్న విలయ తాండవం ఇది వింటర్లో శీతాకాలం గడ్డగట్టే చలిలో ఆయన చేస్తున్న భయంకరమైన యుద్ధ రంగం, అది నేను మాటల్లో చెప్పలేమండి. ఎందుకంటే అధునాతనమైన యుద్ధ తంత్రం, ద మోడర్న్ వార్ఫేర్, దట్టు రష్యా. ఏది ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్సే కాదండి, డ్రోన్ టెక్నాలజీలు, హైపర్సోనిక్ మిసైల్స్, తర్వాత అత్యాధునిక రాడార్, 5th జనరేషన్ ఫైటర్స్, ఈ కింజాల్, జర్కాన్ లాంటి మిసైల్స్ వాడుతున్నారు. దాన్ని ఒరిష్నిక్ వాడుతున్నాడు, ఇష్కిందర్ వాడుతున్నాడు. సో అణుయుద్ధానికి ఏమాత్రం తక్కువ కాదనమాట, అంతటి విలయతాండం క్రియేట్ చేస్తున్నారు. చాలా దారుణం అనమాట ఆ యుద్ధం. అలాంటి యుద్ధం ఒక దేశం మీద నిజంగా చెప్పుకోవడం కూడా చాలా పెద్ద ప్రమాదం అనమాట ఈ ఆధునిక యుద్ధంలో. ఎందుకు ఈ యుద్ధం జరుగుతుందంటే రష్యా పవర్, రష్యాని అడ్డుకోలేరు. ఉక్రెయిన్లో ఆయన అనుకున్నది సాధించలేకపోతున్నారు, దాని వెనకాల వీళ్ళు ఉంటున్నారు. కాబట్టి అంత విలయతాండం. అంటే గత ఫిబ్రవరి 2022లో మొదలైన ఈ రష్యా ఉక్రెయిన్ యుద్ధం పీకెస్ట్ స్టేజ్కి చేరిపోయిందండి. అంతే తారా స్థాయికి వెళ్ళిపోయింది రష్యా విలయతాండం. అందరూ రష్యా వీక్ అవుద్ది అనుకుంటారు, ఇదంతా పైకి చెప్పే తప్పది. ఎందుకంటే రష్యా వార్ మిషనరీ అనేది చాలా మోస్ట్ పవర్ఫుల్ అండ్ మోస్ట్ అడ్వాన్స్డ్ టెక్నాలజికల్లీ కూడా అన్ని విధాలుగా అంత అడ్వాన్స్డ్ రష్యన్ మోడర్న్ వార్ఫేర్ని వాడేస్తున్నారండి వాళ్ళు. చాలా కన్వెన్షనల్ వెపన్సే వాడేస్తున్నారు. చాలా డేంజరస్ వారు. ఆ యుద్ధాన్ని మాటల్లో చెప్పలే. ఇప్పుడు కీవ్లో జరిగే పరిణామాలు మాటలకు అందని విధంగా ఉంది. అక్కడ మీడియా కవరేజ్ కూడా అంత అసాధ్యంగా ఉంది. అంటే న్యూక్లియర్ వారికి ఏ మాత్రం కూడా తక్కువ కాదు. నాటో వెళ్ళిందా భస్మం అయిపోతారు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ అయితే ఇంకా ఆయనకి ఇష్టమే లేదు, జెలెన్స్కీని ఒప్పుకో, యుద్ధాన్ని విరమించుకో. ఎందుకంటే అమెరికాకి అక్కడ ప్రయోజనం లేదు, రష్యా ఓడిపోదు. ఆయన ట్రంపే చెప్పేస్తున్నాడు, రష్యా 100 సంవత్సరాలైన యుద్ధం చేద్దా, అది ఓడిపోవడం అసంభవం, ఓడిపోయేది ఉక్రెయిన్, నువ్వేదో ఇప్పుడే ఇచ్చేసుకుంటే అయిపోద్దని ట్రంప్ డైరెక్ట్ కుండ బదలుకుంటున్నట్టు చెప్పేశారు. ఇక నాటో కూడా ఇక ఉక్రెయిన్ వెనకాల ఉండడం అనవసరం ఇది. ఎందుకంటే రష్యాని మనం ఓడించలేం, రష్యా కోరుకున్నది వెళ్ళిపోతుంది, అనవసరమని ఉక్రెయిన్ని డిచ్డ్ అనమాట. వాళ్ళు వదిలేశారు ఉక్రెయిన్. కాబట్టి ఇక పుతిన్కి ఒక అద్భుతమైన అవకాశం. అందుకని ఈ వెంటర్ అయ్యే లోపల ఫిబ్రవరి ఎండింగ్ లోపు ఉక్రెయిన్ ఆయన అనుకున్న డోన్బాస్ రీజన్ అంతా, ఏది లుహాన్స్కు, డొనెట్స్కు, ఈ జపరోజియా ప్రావిన్సెస్ అన్ని ఆయన తీసేసుకోబోతున్నాడు. అంటే ఉక్రెయిన్ యొక్క పవర్ అనేది డోన్బాస్ రీజన్లో ఉంటుంది అనమాట. నేను ఎప్పుడు చెప్తుంటా, అక్కడ చెర్నోజియం సాయిల్స్, మన ఒండ్రు మట్టి నేల లాంటివి ఉంటాయి అనమాట. మహారాష్ట్ర ఈ ప్రాంతంలో ఉన్న అత్యధిక వెంటర్ వీట్ బాస్కెట్ అంటారు, ఏది గోధుమలు ఎక్కువగా పడితే ప్రపంచంలోనే అక్కడ అంతటి వెళ్ళిపోతుంది. రేర్ ఎర్త్ మినరల్స్, కోళ్ళు, న్యాచురల్ గ్యాస్, ప్లాటినం, గోల్డ్, ఇలాంటి ఎన్నో మినరల్కి నిధి అనమాట డోన్బాస్. రష్యన్ ప్రజలు ఉంటారు, అది వెళ్ళిపోయిందే వ్యూహాత్మకంగా కీలకం. అది పుతిన్ ఆశిస్తున్నాడు. ఇంకా అది వెళ్ళిపోయిందంటే యూరోప్లో ఆయనకి అంతటి అద్భుతం అనమాట. ఉక్రెయిన్ ఓడిపోయి వెళ్ళిపోతే మిగిలిన కామన్వెల్త్ ఆఫ్ ఇండిపెండెంట్ స్టేట్స్ మీద ఆయనకి ఆధిపత్యం వస్తుంది. ఉక్రెయిన్లో తిరుగులేని శక్తి, అది పుతిన్ యొక్క జీవిత లక్ష్యం. ఏది యుఎస్ఎస్ఆర్ యొక్క గ్లోరీని, పూర్వ కీర్తిని ఆయన మళ్ళీ పైకి తేవడం, ఇది అద్భుతం జరగబోతుందండి. ఈ ఉక్రెయిన్ ఎట్టి పరిస్థితుల్లో ఉక్రెయిన్ని ఆయన ఆక్యుపై చేసేసుకుంటారు ఫిబ్రవరికి ఎండింగ్కి. ఈ జెలెన్స్కీ కూడా మరణం తథ్యం, ఎందుకంటే జెలెన్స్కీని వదిలేశారు ఇటు ట్రంప్, నాటో దేశాలు. కాబట్టి రీసెంట్గా చెప్పాలంటే ట్రంప్ కీవ్ మీద అటాక్ చేయకు బాబోయ్ అని ఈ పుతిన్ వేడుకోవడం అంటే, ఆ పుతిన్ ఉక్రెయిన్లో చేస్తున్న విలయతాండం పరిస్థితి ఏంటో చూడండి. ఒక పక్క పీస్ డీల్స్ జరుగుతున్నాయి, పీస్ డిస్కషన్ జరుగుతూనే ఉన్నాయి, వాటిని హోప్ కోల్పోయాడు ట్రంప్. ఎందుకు ట్రంప్ కోల్పోయారు, పుతిన్ కోల్పోయారు. కాబట్టి శాంతి చర్చలను అంతగా పట్టించుకుంటారు. ఉక్రెయిన్ జయించేయడమే, పూర్తిగా జయించేయడమే పుతిన్ లక్ష్యంగా పెట్టుకుని విలయతాండం సృష్టిస్తున్నాడు. ఆ మోడర్న్ వార్ఫేర్ ముందు ఉక్రెయిన్ ఇంకా నిలబడడం అసంభవం అని తెలుస్తుంది. నెలలో ఉక్రెయిన్ యుద్ధాన్ని పుతిన్ ముగించబోతున్నాడు వింటర్ ఎండ్ అయ్యేటప్పటికి.